మీకు నచ్చే మీరు మెచ్చే నవ్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పర్యావరణ పరిరక్షణకు విద్యుత్ వాడకాన్ని తగ్గించడం ఎంతైనా అవసరం. అయితే హాస్పిటల్స్, హోటల్స్, ఇతరితర పబ్లిక్ ప్లేసులు వీటన్నిటిలో విద్యుత్ వాడకాన్ని మనం నిషేధించలేం. అందుకు మనం ఏం చేయాలంటే మనం రోజువారీ పనుల కోసం వాడే విద్యుత్తుని ఎంతో కొంత తగ్గించుకోవాలి. ఎందుకంటే మన పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉందిగా. మరి హై బీపీకి కారణాలు అనేకమండి. ఇప్పుడు కారణాలు ఏమైనా హై బీపీ మాత్రం నిర్లక్ష్యం చేసేంత చిన్న సమస్య అయితే కాదు. ఒక్క హై బీపీ వల్ల గుండె, మెదడు, కళ్ళు ఇలా ఒకటి శరీరంలో అన్ని అవయవాలు పాడైపోయే అవకాశం ఉంది. అందుకే హై బీపీని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. పీరియాడిక్ చెకప్స్ వల్ల మనం బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈరోజు మనం ఇంట్రాయూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైస్ అంటే గర్భసంచిలో అమర్చే గర్భ నిరోధక సాధన గురించి మాట్లాడుకుందాం. చాలామందిని కాపర్ టీ అని పిలుస్తుంటారు. ఇది సమర్థవంతంగా దీర్ఘకాలికంగా పనిచేస్తుంది. ఒకసారి వేయించుకుంటే 3 లేక 5 లేక 10 సంవత్సరాల దాకా పనిచేస్తుంది. ఇది ఏమీ కాదండి, ఇది ఒక ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేస్తారు. దీన్ని మల్టీలోడ్ అంటారు. దీన్ని ఒక ప్లాస్టిక్ మెటీరియల్ అంటే దీనికి ఒక ఇదేమో వర్టికల్ లిమ్, ఇదేమో హారిజాంటల్ లిమ్. ఈ వర్టికల్ లిమ్ చుట్టూ కాపర్ వైర్ని చుడతారనమాట. దీన్ని ఇదే పని చేస్తుంది మీకు ఒక కాంట్రసెప్టివ్ కింద. దీనికి మళ్ళీ థ్రెడ్స్ ఉంటాయి ఇలాగా. ఈ థ్రెడ్స్ ద్వారా డాక్టర్ గారైనా చూడవచ్చు, లేకపోతే పేషెంట్ అన్న తన ద్వారా తనే చూసుకోవచ్చు. ప్రతి నెల తనకి ఈ నెలసరి అయిపోయాక ఇది ఉందా లేదా లేకపోతే పడిపోయిందా అని తెలుస్తుంది. అలాగే దీనికి బేరియం సల్ఫేట్ అని ఒక కెమికల్ కూడా దీంట్లో ఇంప్రెగ్నేట్ చేస్తారు. ఆ బేరియం సల్ఫేట్ ఇస్ రేడియోపేక్. ఇది రేడియోపేక్ కాబట్టి మనం ఎక్స్రే తీస్తే కూడా ఈ సాధన మనకి కనిపిస్తుంది అనమాట ఎక్స్రేలే. దీన్ని కాపర్ టీ అంటారు. ఇదేమో మల్టీలోడ్. ఈ ఇంట్రాయూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైస్ 2 రకాలు ఉంటుంది. ఒకటేమో ఇనర్ట్ టైప్, ఇంకొకటేమో మెడికేటెడ్. ఇనర్ట్ టైప్ లిపీస్ లూప్, ఇంకోటేమో సాఫ్టీ కాయిల్. అదేమో ఇప్పుడు మనం వాడట్లేదు, అది అవుట్డేటెడ్. ఇప్పుడు మనం వాడేది మాత్రం మెడికేటెడ్. ఎట్లా పనిచేస్తుంది ఈ కాపర్ అయాన్ మామూలుగా ఇది ఫారెన్ బాడీ అనమాట. ఇది గర్భసంచిలో ఫారెన్ బాడీ కింద పనిచేస్తుంది. ఇది కాపర్ టీ వేసినప్పుడు కింద నుంచి వేస్తారండి. ఇది వేసినప్పుడు ఇట్లా అమరుతుంది అనమాట. లోపల యూట్రైన్ క్యావిటీ షేప్లోనే ఉంటుంది. ఇది ఎట్లా పనిచేస్తుంది, ఇక లోపల ఇట్లా అమర్చి ఉంటుంది. ఈ థ్రెడ్స్ ఏమో ఇట్లా ఉంటాయి అన్నమాట కిందకి. అప్పుడు పేషెంట్ ఇక్కడ కట్ చేసేస్తారు ఈ థ్రెడ్స్ని. పేషెంట్ లోపల ఏలు పెట్టుకుని చూసుకోవచ్చు, లేకపోతే డాక్టర్ గారిని స్పెక్యులం పెట్టి ఎగ్జామిన్ చేసి ఈ థ్రెడ్స్ ఉన్నాయా లేవో అని చూడొచ్చు. ఈ కాపర్ ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఇది ఎండోమెట్రియల్ క్యావిటీ ఆర్ యూట్రైన్ క్యావిటీ అంటారు. ఎవ్రీడే 50 మైక్రోగ్రామ్స్ రిలీవ్ అవుతాయి. ఇది మామూలుగా స్పర్మ్ని లోపలికి రానియకుండా చూస్తుంది అనమాట. అంటే ఇది మైగ్రేట్ సరిగా కాకుండా చూస్తుంది. అలాగే ఈ 2 ఇక్కడి నుంచేమో ఓవం, ఇదేమో ఫెలోపియన్ ట్యూబ్లో నుంచేమో ఎగ్ వస్తుంది అనమాట. అండం రిలీజ్ అవుతుంది. ఇది కలవకుండా చూస్తుంది. అలాగే కలిసి ఎంబ్రియో ఫామ్ అయినా కూడా అది ఇక్కడ ఇంప్లాంట్ అవ్వకుండా చూస్తుంది అనమాట. ఇది కాపర్ టీ వేసినప్పుడు కంట్రాక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, యూట్రైన్ కంట్రాక్షన్స్. అలాగే ఫెలోపియన్ ట్యూబ్ కంట్రాక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మామూలుగా ఈ ఎంబ్రియో డెవలప్ అయినప్పుడు దానికి కొరియానిక్ విలాయ్ అని కొన్ని ఫామ్ అవుతాయి అనమాట. అది ఫామ్ అవ్వక ముందరే యూట్రస్లోకి ట్రాన్స్మిట్ అవుతుంది ఎంబ్రియో. అది కాకుండా కింద పోయేటట్టు చూస్తుంది. అలాగే ఈ కాపర్ టీ ల్యూకోసైటిక్ ఇన్ఫిల్ట్రేషన్, మ్యాక్రోఫేజ్ ఇన్ఫిల్ట్రేషన్ కూడా క్రియేట్ చేస్తుంది. ఈ మ్యాక్రోఫేజ్ ఏం చేస్తుందంటే ఈ ఫామ్ అయిన ఎంబ్రియోని ఎన్గల్ప్ చేసేస్తుంది అనమాట. అంటే అది అక్కడ ఉండకుండా తినేస్తుంది అనమాట దాన్ని. దానివల్ల ప్రెగ్నెన్సీ రాకుండా నిరోధిస్తుంది. అలాగే సమ్ ఎంజైమాటిక్ రియాక్షన్స్, మెటబాలిక్ రియాక్షన్స్ కూడా ఫామ్ అవుతాయి ఎండోమెట్రియల్ క్యావిటీలో. దానివల్ల గర్భనిరోధక శక్తి ఈ కాపర్ టీ కలిగి ఉంటుంది. అలాగే ప్రొజెస్ట్రాన్ ఇంప్రెగ్నేటెడ్ ఇంట్రాయూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైస్ మామూలుగా మనం వాడేది మైరీనా. ఆ మైరీనాలో లివోనార్జెస్ట్రల్ వాడతారు. ఇది రోజు అబౌట్ 20 మైక్రోగ్రామ్స్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సర్వైకల్ మ్యూకస్ని బాగా గట్టిపరుస్తుంది అన్నమాట. థిక్కించేసి ఈ స్పర్మ్ని పైకి వెళ్లకుండా చూస్తుంది. అలాగే ఎండోమెట్రియంని
ఎట్రఫీ చేస్తుంది అనమాట, అంటే కుసింపజేసేస్తుంది. చేసేసి ఇట్ నాట్ అలౌ ఇంప్లాంటేషన్ ఆఫ్ ది ఎంబ్రియో. ఇట్ ఆల్సో ప్రివెంట్స్ ఓవ్యులేషన్, అంటే అండాశయాల నుంచి అండం రాకుండా ఒక 40% వరకు నిరోధిస్తుంది అనమాట. ఇది మెకానిజం ఆఫ్ యాక్షన్. ఈ కాపర్టీ ఎన్ని సంవత్సరాల దాకా పనిచేస్తుంది? ఈ 220, 200 అనేవి 3 సంవత్సరాల దాకా పనిచేస్తాయి. ఈ నోవాటీ అనేది 5 సంవత్సరాల దాకా. దాంట్లో ఈ నోవాటీలో సిల్వర్ వైర్ కూడా వాడతారు. అలాగే కాపర్టీ 380A ఇది మాత్రం 10 సంవత్సరాల దాకా పనిచేస్తుంది. ఒకసారి వేయించుకుంటే ఇది తీయాల్సిన అవసరం లేదు, 10 సంవత్సరాల దాకా అలాగే ఉంచుకోవచ్చు. అలాగే ఇది ప్రొజెస్ట్రాన్ మైరీనా అనేది మాత్రం 5 సంవత్సరాల దాకా వాడవచ్చు. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అండి, ఇది దగ్గర 7,000 నుంచి 8,000 రూపాయల దాకా ఖరీదు ఉంటుంది. అలాగే ఈ కాపర్టీ మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సప్లై చేస్తుంది. మీ ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీకు వేస్తారు. అలాగే మీరు ఈ కాపర్టీ కూడా కొనాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరికైతే ఈ ట్యాబ్లెట్స్ ఇష్టం ఉండదో, లేకపోతే వాళ్ళకి రోజు వాళ్ళు గుర్తుపెట్టుకోకుండా ఉండలేరు, అలాంటి వాళ్ళకు కూడా ఈ కాపర్టీ వాడుకోవచ్చు. ఇంట్రాయూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైస్ అండ్ గర్భ నిరోధకమే కాదు, ఇట్స్ ఆల్సో వర్క్స్ యాజ్ అన్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్. అంటే కాయిటస్ అయిన 5 రోజుల లోపల కూడా ఈ కాపర్టీ వేయించుకుంటే గర్భం దాల్చకుండా ఉండొచ్చు. అలాగే ఈ గర్భసంచిలో కానీ సెప్టా ఉంటే, అంటే గోడలు ఉంటే, అవి ఆపరేషన్ అయినా కూడా ఇది ఇంట్రాయూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైస్ వేయించుకోవచ్చు. అలాగే యాషర్మన్ సిండ్రోమ్, అంటే ఇది గర్భసంచి గోడల దగ్గరికి వచ్చేసి అవి ఎడిషన్స్ ఎక్కువ ఉంటే కూడా అవి ట్రీట్ చేశాక ఇంట్రాయూట్రైన్ కాంట్రసెప్టివ్ వాడతారు. మైరీనా ఈ ప్రొజెస్ట్రాన్ ఇంప్రెగ్నేటెడ్ ఇంట్రాయూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైస్ మాత్రం ఎక్కువ బ్లీడింగ్ అయ్యే వాళ్ళలో, అంటే నెలసరి ఈ మన ఋతుక్రమం ఎక్కువైన వాళ్ళకు కూడా ఈ మైరీనా వాడతారు. అట్లాగే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కోసం కూడా ఈ ప్రొజెస్ట్రాన్ ఇంప్రెగ్నేటెడ్ ఇంట్రాయూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైస్ వాడతారు. ఎలాంటి మహిళల్లో ఈ ఇంట్రాయూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైస్ వాడకూడదు, అంటే ఈ కాపర్టీ వాడకూడదు ఎలాంటి మహిళల్లో? గర్భం దాల్చిన మహిళల్లో, అలాగే ఫైబ్రాయిడ్స్ అంటే కంతులు, యూట్రస్లో ఈ గర్భసంచిలో కంతులు ఉన్న వాళ్ళలో కూడా ఈ ఇంట్రాయూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైస్ వాడుకోవాలి. ఎందుకంటే ఇట్ బికమ్స్ ఇది మిస్ఫిట్ అయిపోతుంది అనమాట. వాటిలో సివియర్ ఎనీమియా అంటే రక్తహీనత ఎక్కువ ఉన్న వాళ్ళలో, తర్వాత సుఖ వ్యాధులతో సఫర్ అయ్యే వాళ్ళు, HIV ఎయిడ్స్ ఉన్న వాళ్ళలో, అలాగే మర్మాంగ ప్రదేశాల్లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో, ప్రీవియస్గా వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ కానీ ఉంటే వాళ్ళు కూడా ఇది వాడకూడదు. అలాగే సివియర్ అన్కంట్రోల్ డయాబెటీస్, తర్వాత సివియర్ ఎనీమియా, వీళ్ళు ఇట్లా ఉన్న వాళ్ళు కూడా ఈ పద్ధతి వాడకూడదు. కాంట్రసెప్టివ్ డివైస్ ఎప్పుడు వేయాలి? కరెక్ట్ టైం ఎప్పుడు? అబార్షన్ అయిపోయిన వెంటనే, డెలివరీ అయిన 6 వారాల తర్వాత నెలసరి అయిన వెంటనే ఈ ఇంట్రాయూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైస్ వేయించుకోవాలా. ఎప్పుడెప్పుడు పరీక్షకు రావాలి? ఎందుకంటే ఇది వేయించుకున్న 1 వారం లోపల ఇది పడిపోవచ్చు. ఎక్స్పల్షన్ రేట్స్ ఆర్ వెరీ హై. ఫస్ట్ 1 వీక్ తర్వాత 1 నెల తర్వాత. అందుకని వేయించుకున్న 1 వారానికి వచ్చి చూపించుకోవాలి ఆ థ్రెడ్స్ కనపడుతున్నాయా లేవా అని. అలాగే ఫస్ట్ పీరియడ్ అయిన వెంటనే, ఫస్ట్ నెలసరి ఇది వేయించుకున్న నెలసరి అయిన వెంటనే కూడా వచ్చి చూపించుకోవాలి. ఎప్పుడు వీళ్ళు డాక్టర్ని సంప్రదించాలి. ఈ నెలసరిగిని మిస్ అవుతే 48 గంటల లోపల 1-2 రోజులకి వాళ్ళకి నెలసరి మిస్ అయిపోతే వెంటనే వచ్చి డాక్టర్ని సంప్రదించాలి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ రూల్ అవుట్ చేయాలి, ఇంట్రాయూట్రైనా లేకపోతే వాళ్ళకి ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీనా, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించి నిర్ధారణ చేయాలి. అలాగే స్కాన్ కూడా చేయించుకోవాలి. రక్తస్రావం ఎక్కువ జరుగుతున్నప్పుడు, తర్వాత తెల్లబట్ట వాసన వస్తున్నప్పుడు, లేకపోతే పొత్తి కడుపులో నొప్పి వచ్చి జ్వరం వస్తున్నప్పుడు, వాళ్ళకి ఇన్ఫెక్షన్కి ఏమైనా సోకిందేమో తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. అధిక బరువు సమస్య కొంతమందికి మనం కనుక అబ్జర్వ్ చేస్తే శరీరంలో కొన్ని భాగాలు మాత్రమే లావుగా ఉంటాయి. తద్వారా మానసికంగా ఎంతో దెబ్బతింటాం. ప్రయత్నిస్తే అధిక బరువు ఉన్న వాళ్ళు కేవలం 5 నుంచి 8 కేజీల వరకే బరువు తగ్గుతారట. అలా కాకుండా క్రమం తప్పని వ్యాయామం, చక్కటి ఆహార నియమాలు పాటిస్తే 5 నుండి 8 కేజీల కంటే కూడా ఎక్కువ బరువు తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇవాళ మనం తొడలకి సంబంధించిన ఎక్సర్సైజెస్, తొడ అండ్ హిప్స్ ఫ్యాట్నెస్, లేడీస్కి ఎక్కువగా ఫ్యాట్నెస్ అక్కడ ఉంటుంది. సో ఆ దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ కాళ్ళు రెండింటిని ముందరి జరపాలి. ఫోల్డ్ యువర్ రైట్ లెగ్, ప్లేస్ ఇట్ ఆన్ ద లెఫ్ట్ థాయ్, క్యాచ్ ద నీ,
Move with the up and down movements. Up, down. The thigh should touch to the floor. Up, down. Up, down. Up, down. Up, down. Up, down. Up, down. Now interlock your fingers, catch the knee. Up, try to touch your chin to the knee. Down. Up, down. Up, down. Up, down. Now catch the foot and the knee. Move it towards to the right and the left. Shake it towards to the right and the left. Feel the stretch at your thigh muscles. Now place your foot on the thigh. Hold the knee. Go with the thigh rotation. Clockwise 5 rounds and anti-clockwise 5 rounds. 5 సార్లు తిప్పాలి. క్లాక్వైజ్ 5 and then reverse anti-clockwise 5. Now after completion of the rotation, stretch your leg in the front. Heel should not touch to the floor. Take it at the back. Again place your foot on the thigh. Stretch back. Stretch back. Stretch back. Stretch back. Now catch the foot. Raise it up straight. Try to touch your forehead to the knee. Down. Up. Down. Up. Down. Up. Down. Up. Down. Now catch the foot. Catch at your ankle. Now try to touch to the ear. Down. Head should be straight. Ear. Down. Ear. Down. Ear. Down. Ear. Down. Now the same way we go with the left leg. Stretch your right. Fold your left leg. Catch the foot with one arm. Catch the knee at the other arm. Up. Down. Up. Down. Up. Down. Up. Down. Up. Down. Now interlock your fingers. Catch the knee. Up. Try to touch your chin to the knee. Down. Up. Down. Up. Down. Up. Down. Up. Down. Now catch the foot and the knee. Move it towards to the right and the left. Shake it. Feel the stretch at your thigh muscles. Now place it on the knee. Going with the rotation. Clockwise 5. Now fold your both the legs. Full butterfly. Both the foot will be touching together. Interlock your fingers. Bring it closer and flap. Move it. Up and down movements. Hand come in the Sukhasana. This is to strengthen up your thighs, giving a good stretch. తొడల దగ్గర మంచిగా స్ట్రెచ్ అవుతుంది, తొడలు సన్నబడుతుంది. నడుస్తున్నప్పుడు తొడలు రాచుకోవు, మనకు ఫ్రీ మూమెంట్గా ఉంటుంది, కాళ్ళల్లో ఫ్రీ మూమెంట్ ఉంటుంది. యూజువల్లీ లేడీస్కి ఇది చాలా మంచిది. యాంటిక్ ఫర్నిచర్ ఇంటికి అందాన్ని, శోభని తెచ్చిపెడుతుంది. కాస్త జాగ్రత్తలు పాటిస్తే చాలు, ఎన్నేళ్లైనా చెక్కు చెదరకుండా ఉంటుంది యాంటిక్ ఫర్నిచర్. మార్కెట్లో దొరికే ఈ ఫెదర్ డస్టర్స్ ఏవైతే ఉంటాయో అవి యాంటిక్ ఫర్నిచర్ని తుడవడానికి ఉపయోగిస్తే వాటి మీద మరకలు పడే అవకాశం ఉంది. అందుకే యాంటిక్ ఫర్నిచర్ శుభ్రం చేసేటప్పుడు కేవలం మెత్తటి వస్త్రాన్ని మాత్రమే వాడాలి. సో ఇవాళ మనం అప్రైట్ స్టైల్, బేసిక్ అప్రైట్ స్టైల్ ఇన్ ద మోరిబానా విచ్ ఇస్ ద ఫస్ట్ స్టైల్, అది చేస్తున్నాను. ఇది ఒక వుడెన్ వాజ్ రెక్టాంగులర్. ఫస్ట్ వాటర్ పోసుకుంటున్నాము. కెన్సానేమో రైట్ సైడ్కి మనం అరేంజ్మెంట్ చేస్తే అది హాన్గట్టి అరేంజ్మెంట్, లెఫ్ట్ సైడ్ కనుక అరేంజ్మెంట్ చేస్తే దాన్ని గైకు గట్టి అరేంజ్మెంట్ అంటారు.
సో మెటీరియల్స్ ఇవాళ ఏం వాడుతున్నామంటే ఇది అప్రైట్ హెలికోనియా, దీన్ని లాబ్స్టర్ క్లాజ్ అని కూడా అంటారు. సో వీఆర్ యూజింగ్ ఈ 5 వాడతాను. అండ్ ఇక్కడి నుంచి ఈ స్టైల్స్ నుంచి 3 లైన్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే కెన్సాన్లో ఇట్స్ ఫార్మ్డ్ ఓవర్ అ స్కేలిన్ ట్రయాంగిల్ ప్లేన్. అండ్ సెకండరీ వచ్చేసి 2/3 ద లెంత్ ఆఫ్ ది సబ్జెక్ట్ slanted at an angle of 45 degrees with this tip swaying to 30 degrees అన్నమాట. ఇది హెవీ మెటీరియల్ కాబట్టి కొంచెం షార్ట్ కట్ చేస్తున్నాను. అండ్ ఇది స్లాంటింగ్ అట్ 45 degrees లుకింగ్ టువర్డ్స్ ది సబ్జెక్ట్. ద ఫస్ట్ టాల్ ఫిల్లర్ వచ్చి ఇట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ది సబ్జెక్ట్ అండ్ ది సెకండరీ కమింగ్ అవుట్ స్లైట్లీ. సో ఇప్పుడు చూస్తే మీరు 3 ఇట్స్ లైక్ అ ట్రయాంగిల్ అన్నమాట. ఆబ్జెక్ట్ వచ్చి డిఫరెంట్ మెటీరియల్ వాడతాను. ఫస్ట్ ఈ ఫిల్లర్స్ వాడేసి ఇంకో ఫిల్లర్ పెడతాను బిట్వీన్ ది ఫస్ట్ ఫిల్లర్ అండ్ ది సెకండరీ అండ్ అ వెరీ షార్ట్ ఫిల్లర్ which comes in towards the front. So this is the basic framework. Now object వచ్చేసి కెలేడియం వాడుతున్నాను with a red line. మన నేచర్లో ఎలా ఉంటుందో అలా డిపిక్ట్ చేయాలి. అండ్ సెకండ్ లీఫ్ వాడతాను స్లైట్లీ సో ఇన్ బిట్వీన్ కొంచెం గ్రీన్ యాడ్ చేయటానికి ఈ ఫిలడెండ్రాన్ జాండు, దీన్ని జొన్నాడా అని కూడా అంటారు, జొన్నాడా లీవ్స్ డిఫరెంట్ హైట్స్లో ప్లేస్ చేస్తాను టు గివ్ అ హై లో ఎఫెక్ట్. సో 5 లీవ్స్ వాడతాను. దాంతో ద బేసిక్ అప్రైట్ స్టైల్ కంప్లీట్ అయింది. ఇది సబ్జెక్ట్, సెకండరీ 2/3 ద లెంత్ ఆఫ్ ది సబ్జెక్ట్. సబ్జెక్ట్ వచ్చేసి వన్స్ కంటైనర్ మెజర్మెంట్ అంటే డెప్త్ ప్లస్ డయామీటర్ ఆఫ్ ది కంటైనర్. మనం ఏ కంటైనర్ వాడతామో దాని డెప్త్ ప్లస్ డయామీటర్. ఆబ్జెక్ట్ వచ్చేసి కెలేడియం, దిస్ ఇస్ ఆల్సో half of the length of the subject వాడి it slants forward. a small filler వాడాము. అండ్ మధ్యలో ఫిల్లర్స్ ఏమో ఈ ఫిలడెండ్రాన్ జాండు ఆర్ జొన్నాడా లీవ్స్ వాడాను. దాంతో ఈ అరేంజ్మెంట్ కంప్లీట్ అయింది. యాపిల్లో ఉండే మ్యాలిక్ యాసిడ్కి అజీర్ణాన్ని, లివర్ సమస్యల్ని తగ్గించే గుణం ఉంటుంది. అంచేత లివర్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు యాపిల్లో సగభాగాన్ని కనుక తింటే చక్కటి గుణం ఉంటుంది. జ్వరాలకు అమృత పానకం. ప్రతి మనిషి తన జీవితకాలంలో ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే అతి సామాన్యమైన అనారోగ్య సమస్య జ్వరం. చిన్నపిల్లలు కానివ్వండి, మధ్య వయస్కులు కానివ్వండి, వయసు మీరిన వాళ్ళు కానివ్వండి, ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా బారిన పడే ఒక అనారోగ్య సమస్య ఈ జ్వరం. అయితే ఈ జ్వరం వచ్చినప్పుడు రకరకాల ఔషధాలు తీసుకోవడం పరిపాటి. కొన్నిసార్లు ఇలా ఔషధాలు తీసుకున్నప్పటికీ, దానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, అంటే కొన్నిసార్లు జ్వరాలను తగ్గించే ట్యాబ్లెట్స్, యాంటీబయాటిక్ సిరప్స్ లేదా ఆయుర్వేద ఔషధాలు ఇలాంటివి తీసుకున్నప్పటికీ ఆ జ్వరం యొక్క తీవ్రత తగ్గకుండా ఉంటుంది. అంటే మామూలుగా 102 నుంచి 104 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండే జ్వరము ఈ జ్వరాన్ని తగ్గించే ఔషధాలతోని కూడా నియంత్రణలోకి రాకపోతే మనము తప్పకుండా తయారు చేసుకొని వాడించాల్సిన ఒక శాస్త్రీయమైన ఆయుర్వేద ఔషధము ఈ అమృతాది పానకం. అమృత అంటే అందరికీ తెలిసిన తిప్పతీగ. దీన్ని ఆయుర్వేదంలో గుడూచి అని అంటారు. అమృత, అమృతవల్లి అని ఇలా దీనికి రకరకాల పేర్లు ఉంటాయి. తిప్పతీగ అనేది ఎండినదైతే మనకు మార్కెట్లో నేరుగా దాన్ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు, లేదా
ఇది పెరగని ప్రదేశం అంటూ దాదాపు ఉండదు. బహిరంగ ప్రదేశాల్లో, పల్లెటూరులో కానీ, సిటీలో కానీ ఎక్కడైనా దొరికే అతి సామాన్యమైన మొక్క ఈ తిప్పతీగ. ఒకవేళ మనకి ఈ పచ్చిది కనుక దొరికితే, అంటే పచ్చి చెట్టు మంచిగా ఏపుగా పెరిగి పుష్టిగా పెరిగిన చెట్టు కనుక కనపడితే దాని యొక్క కాండము మనము సేకరించుకోవాలి. ఆ కాండం కూడా మన బొటనవేలి అంత దొడ్డుగా ఉండేటట్లు చూసుకుంటే దాంట్లో ఈ ఔషధం యొక్క వీర్యము చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి ఈ నేరుగా ఫ్రెష్ ప్లాంట్ నుంచి తీసుకొచ్చిన ఈ తిప్పతీగ కాండం యొక్క ముక్కలను రోట్లో వేసి బాగా దంచి దాని నుంచి రసం తీయాలి. అంటే ఈ ముక్కలను దంచి దానికి కొంచెం నీటిని చేస్తూ దంచాలి, లేదంటే ఎక్కువగా రసము బయటకు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఈ ముక్కలను దంచేటప్పుడు కొంచెం కొంచెం నీరు చేరుస్తూ దాన్ని ముద్దలా చేసి ఆ ముద్దను ఒక బట్టలో పెట్టేసి బాగా పిండితే దాని నుంచి రసం వస్తుంది. ఇలా వచ్చిన రసము 1 లీటర్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే 1 లీటర్ రసం మనం తయారు చేసుకోవాలి. ఈ లీటర్ రసాన్ని ఒక గిన్నెలో తీసుకొని సన్నటి మంట పైన ఈ లీటరు ఈ అమృత స్వరసము అంటారు, ఇంతకుముందు మనం తీసుకున్న ఈ రసాన్ని అది 1/2 లీటర్ అయ్యే వరకు సన్నటి మంటపై మరగపెట్టాలి. ఇలా మరగపెట్టిన తర్వాత ఆ గిన్నెను దింపుకొని దాంట్లో 1 లీటరు మామూలు శుద్ధ జలం, అంటే మామూలుగా మనం తాగే పరిశుభ్రమైన నీరు, 3 కిలోల కండ శర్కర పొడి, అంటే మామూలుగా దీన్ని కండ శర్కర, మిశ్రి లేదా కలకండ అని అంటారు. దీన్ని పొడి చేసుకొని ఈ గుడుచి లేదా తిప్పతీగ రసంలో కలపాలి. కలిపి మళ్ళీ మంట మీద పెట్టి దాన్ని అది పానకం లాగా తయారు, అంటే సిరప్ లాగా, అంటే మామూలుగా మనము జిలేబీ తయారు చేసుకున్నప్పుడు ఏ విధంగానైతే పాకం పడతామో ఆ విధంగా పట్టినప్పుడు అది అమృతాది పానకం అని మనము పిలుచవచ్చు. ఒకవేళ మనకు పచ్చి మొక్క కనుక లభించని పరిస్థితులలో ఈ మార్కెట్ నుంచి నేరుగా మనము ఈ ఎండిన ఈ తిప్పతీగ ముక్కలను మనము తీసుకొని రావచ్చు. దీని నుంచి కూడా మనము అమృత పానకం తయారు చేసుకోవాలి. అది ఎలా అంటే, ముందుగా మనము ఈ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఈ ఎండు తిప్పతీగ ముక్కలను బాగా దంచి, అంటే ఈ దంచినవి ఒక 1/2 కిలో ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా 1/2 కిలో దంచిన తిప్పతీగ ముక్కలకు 4 లీటర్ల మంచి నీళ్లు కలిపి ఆ గిన్నెలో వేసి ఆ 4 లీటర్ల నీళ్లు 1 లీటర్ అయ్యే వరకు సన్నటి మంటపై ఉంచి మరగబెట్టి కషాయం కాచుకోవాలి. ఇలా తయారైన కషాయాన్ని దింపుకుని దాన్ని వడకట్టి ఇంకో గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఆ వడకట్టిన దాంట్లో 2 కిలోల ఇదే ఇంతకుముందు మనం చెప్పిన విధంగా ఈ కండ చక్కెర పొడిని వేసి మళ్ళీ మంట మీద పెట్టి అది సిరప్ లాగా తయారయ్యే వరకు కాచాలి. దాని తర్వాత ఒక మంచి శుభ్రమైన వస్త్రం ద్వారా దాన్ని వడకట్టుకొని ఒక సీసాలో మనము భద్రపరుచుకుంటే మనకు చాలా విలువైన ప్రభావవంతమైన మంచి చక్కటి ఆయుర్వేద ఔషధము అమృతాది పానకం మనకు తయారైనట్టు. ఇలా తయారైన ఈ అమృత పానకం యొక్క మోతాదు ఎంత, దాన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఎన్నిసార్లు వాడుకోవాలి? ఈ అమృతాది పానకం యొక్క మోతాదు 30 మిల్లీలీటర్ల నుంచి 40 మిల్లీలీటర్లు. అంటే మనము టీ తాగే గ్లాసులో పావు వంతు భాగము ఈ పానకాన్ని తీసుకుని దానికి సమానంగా మామూలుగా మనం తాగే నీళ్ళను కలిపి బాగా చెంచాతోని బాగా కలిపి దాన్ని వ్యాధి తీవ్రతరం బట్టి రోజుకి 2 పూటలు కానీ 3 పూటలు కానీ వీలైతే 4 పూటలు కానీ తాగించాలి. 104 డిగ్రీల జ్వరం ఉన్నప్పుడు దీన్ని 6 గంటలకు ఒకసారి లేదా 8 గంటలకు ఒకసారి తప్పనిసరిగా తాగించాలి. అదేవిధంగా మధ్యస్థంగా ఉండే జ్వరంలో, అంటే 101 నుంచి 102 వరకు ఉన్న జ్వరంలో రోజుకు 2 పూటలు మాత్రము ఈ విధంగా కొన్ని రోజుల పాటు, అంటే జ్వరం యొక్క తీవ్రత తగ్గే వరకు ఈ అమృతాది పానకాన్ని కనుక తాగిస్తుంటే, ముఖ్యంగా దీనివల్ల ఉపయోగం ఏంటంటే కొన్నిసార్లు నాజూకు శరీరము, అంటే కొంచెము సెన్సిటివ్ బాడీ ఉన్న వాళ్ళు ఈ చిన్నపాటి జ్వరానికి కూడా వాళ్ళకి ఒళ్ళంతా విపరీతమైన మంటల్లాగా ఉండడం, వేడిగా ఉండడం, దాంతో చిరాకు, ఆదుర్ద, రెస్ట్లెస్నెస్ ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి. అలాంటి వాళ్ళలో కనుక ఈ అమృతాది పానకం కనుక తాగిస్తే ఆ మంట, అంటే జ్వరానికి సంబంధించిన మంట, జ్వరం తాలూకు మంట చాలా వరకు తగ్గుతుంది. ఆ ఉష్ణోగ్రత తగ్గుతుంది, శరీరంలో ఉండే వేడి బాగా తగ్గుతుంది. దాంతో వాళ్ళకి ఒక రకమైన విశ్రాంతి కలుగుతుంది, జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు.
అదేవిధంగా కొన్ని రకాల పైత్య వికారాలు, అంటే జ్వరం లేకుండా కానీ కొంతమంది వ్యక్తులలో, పిత్త ప్రకృతి వ్యక్తులలో ముఖ్యంగా చెప్పాలంటే ఈ వేడి యొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. లేదా మామూలు వాళ్ళలో కూడా ఈ ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళలో లేదా ఈ ఎండకు ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళలో కూడా పైత్యం యొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కళ్ళు మంటలుగా ఉండడము, ఈ చర్మము మంటగా ఉండడము, లేదా ఒళ్ళంతా మంటగా ఉండడము, అరికాళ్ళు, అరిచేతులు, అదేవిధంగా కొన్నిసార్లు కళ్ళు కూడా మంటలుగా ఉండడము, ఇంకా తీవ్రంగా ఉంటే మూత్రం పోసేటప్పుడు కూడా మంటగా ఉంటుంది. ఇలాంటి మంటలతో కూడుకున్న ఎలాంటి లక్షణాలు ఉన్నా కానీ ఈ అమృతాది పానకం కనుక వీలైనన్ని రోజులు తాగిస్తే వాళ్ళు చక్కగా కొలుకుంటారు. ఆ పైత్య వికారాలు కూడా చాలా బాగా తగ్గి ఆరోగ్యవంతులుగా తయారవుతారు. అల్యూమినియం లేదా ఇనుప పెనం మీద దోశలు వేసేటప్పుడు దోశలు పెనానికి అడ్డుకుపోతూ ఉంటే ఒక్కసారి పెనం సరిగ్గా వేడైందో లేదో గమనించండి. ఎందుకంటే పెనం సరిగ్గా వేడెక్కకపోతేనే దోశలు అంటుకుపోతాయి. చిన్నదైనా సరే తోటలో చేసే తోట పని వలన శరీరానికి వ్యాయామం చేసినంత లాభం కలుగుతుంది. అలాగే మానసిక స్థితిగతులు కూడా కుదుటపడి మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. నవ్య మీద మీ సలహాలని, సూచనల్ని, అభిప్రాయాల్ని మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ నవ్య, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 5,13,. మా ఈమెయిల్ ఐడి navya.doordarshan@gmail.com. పున్నమ్మలుంటాయి, అమావాస్యలుంటాయి, చంద్రునికెప్పుడు కళలుంటాయి, బ్రతుకు బాధ్యతల బడలికలోన అప్పుడప్పుడు గ్రహణాలుంటాయి, వనిత సమస్యల